ఏం కలిపేసి పోతున్నారని మనకి ఏం తెలుస్తుంది అన్న? మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? వీళ్ళైతే ఏమన్నారు కదా, గుద్ద మూసుకొని తింటారులే అని. చులకన్నా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చూసింటారు. కవ్వా బన్, ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఒక వ్యాపార వ్యక్తి కవ్వా బన్ అయితే అమ్ముతున్నాడు జాతరలో. అతనికి బన్ అయితే 3 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. ఒక కవ్వా వచ్చేసి కప్పు కవ్వా వచ్చి 10 రూపీస్ పడుతుంది. అతను కవ్వా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని బయట బన్ కొనుక్కొని వచ్చి సేల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్స్పైర్ డేట్ అనేది బండు పైన వాళ్ళు ఏమి ఇవ్వరు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇప్పుడు ఎవరిని పోయి అడగాలి మనము? ఆ బన్ను ఎవరైతే తయారు చేసిందో వాడిని పోయి అడగాలి. దానిపైన ఎక్స్పైర్ డేట్ ఉంటే, అది ఎక్స్పైర్ అయిపోయి ఉంటే వీళ్ళు తెస్తే మాత్రం వీళ్ళదే తప్పు. దానిపైన లేకుంటే మనం ఏం చేయలేము. ఆ ఫ్యాక్టరీ వాళ్ళని పోయి కనుక్కోవాలి, బన్ను పైన ఎక్స్పైర్ డేట్ ఎందుకు లేదు అని అడగాలి. నువ్వు పోయి 24 గంటలు కవ్వా తింటా కూర్చుంటాడా? కూర్చోడు కదా. తన వ్యాపారం చూసుకుంటాడు. తన వ్యాపారం ఏంది? కవ్వా అమ్మడం. ఆ కవ్వా అతను తింటే దానికి ఇంకా లెక్క ఏంది వచ్చేది? అతనికి ఏం రాదు, లాస్ అవుతాడు. వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళు కూడా తింటా అంటారు కవ్వా. పిల్లోళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది. ఇంట్లో తయారు చేశారు కాబట్టి ఎప్పుడు తింటా అంటారు పిల్లోళ్ళు. ఇంట్లో వాళ్ళు తింటా అంటారు. మీరు ఎలా అడగగలరు మీ ఇంట్లో వాళ్ళు కవ్వా తింటారా, చిన్నపిల్లలు కవ్వా తింటారా అని? మీకు ఉందనిపిస్తే మీరు తినాకండి, ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు. అసలు రిపోర్టర్లు పోయి పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇలాగనే అడిగితే ఫస్ట్ బయటికి పోయి నుంచి అని చెప్తారు. వాళ్ళు పోయి అడగలేరు. చిన్న చిన్న వాళ్ళని అయితే అడుగుతారు. ఎందుకు? వాళ్ళ వీడియోస్ హై రేంజ్ పోవాలి, మాకు ఇన్కమ్ రావాలి అని అడుగుతారు. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి పోయి అడగచ్చు కదా. వాళ్ళు చికెన్ ఎప్పుడెప్పుడుతో దింగుతారు నూనె. ఎంతోమందికి ఫుడ్ పాయిజన్ కూడా అయినట్టు ఉన్నాయి రెస్టారెంట్లు. వాళ్ళని పోయి అడగరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెడతారు, వాళ్ళు దింగుతారు మెత్తో పోయి అడిగితే. వీళ్ళైతే ఏమన్నారు కదా, గుద్ద మూసుకొని తింటారులే అని. చులకన్నా.